సీఎం చంద్రబాబు 2 రోజుల కుప్పం పర్యటన ముగిసింది. కుప్పంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. కుప్పం అభివృద్ధిపై అధికారులను అడిగి తెలుసుకుని అభివృద్ధి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. హామీలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన రౌడీ షీట్లను ఎత్తివేయాలని పోలీసులను ఆదేశించారు. తప్పుడు కేసులను సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పంలో గంజాయి మాదక ద్రవ్యాలను అదుపు చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు 2 రోజుల కుప్పం పర్యటన ముగిసింది. కుప్పంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. కుప్పం అభివృద్ధిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హామీలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన రౌడీ షీట్లను ఎత్తివేయాలని పోలీసులను ఆదేశించారు. తప్పుడు కేసులను సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పంలో గంజాయి మాదక ద్రవ్యాలను అదుపు చేయాలని ఆదేశించారు. రెండు రోజులుగా వరుస సమావేశాలు, సమీక్షలు, అధికారులతో భేటీలు, అలాగే స్థల పరిశీలనలతో చంద్రబాబు చాలా బిజీగా గడిపారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, 2 రోజుల కుప్పం పర్యటన చాలా సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారులకు ముఖ్యంగా చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సునీల్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 8వ తనను అసెంబ్లీకి పంపినటువంటి తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం ప్రజలతోటి మాట్లాడాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో 2 రోజులు పర్యటించారు. ఈ 2 రోజుల పర్యటనలో కూడా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుతం కుంటుపడినటువంటి ప్రాజెక్టులను ఏ విధంగా పునరుద్ధరించాలి అనేటటువంటి అంశాలతో పాటు పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపుతూ రానున్నటువంటి 5 ఏళ్లలో కూడా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే అధికారులతోటి సమీక్ష నిర్వహించి కుప్పం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి అంశాల పట్ల ఆయన పర్యటన ఆద్యంతం సాగినటువంటి పరిస్థితి. ఈ 2 రోజుల పాటు కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ కుప్పంకి జీవనాడిగా పేర్కొనేటటువంటి హంద్రీనీవా ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సో హంద్రీనీవా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులను పురోగతిని ఆయన పరిశీలించారు. హంద్రీనీవా కాలువల్లో గతంలో వైసీపీ ఏ విధంగా అరాచకాలకు పాల్పడింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి, త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పెషల్లీ కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే ఇక్కడ కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కూడా కుళాయికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయడం. సో వీటన్నిటి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే వైసీపీ 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అనేటువంటి అంశం పట్ల పార్టీ క్యాడర్తో కూడా ఆయన ముఖాముఖి నిర్వహించారు. అంతేకాకుండా వాళ్ళతోటి మమేకమై ఎవరి మీదైతే రాజకీయ
కక్షలతోటి పెట్టినటువంటి కేసులను వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని ఆ కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖను ఆదేశించడమే కాకుండా ఎస్పెషల్లీ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తుంటే ఆ రౌడీ షీట్లు ఎత్తేయాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఒక రివ్యూని ఏర్పాటు చేసి దాని మీద ఒక నివేదికను సమర్పించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కుప్పం నియోజకవర్గంలో గతంలో టీడీపీకి వ్యతిరేకంగా చాలా మంది పనిచేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లతో పాటు కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే దాన్ని ఆయన ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు. ఎవరిని కూడా చేర్చుకోబోము, భవిష్యత్తులో కూడా వైసీపీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళని చేర్చుకోమని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి 2 రోజుల పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇస్తూ, అంతేకాకుండా ఆ హామీల అమలుకు అధికారులను సమాయత్తం చేస్తూ, దాంతోపాటు ఒక పార్టీ అధినేతగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళని ఏ విధంగా ఈ 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించాలి, పరిపాలనలో ఏ విధంగా పార్టీకి సంబంధించిన నాయకులు భాగస్వామ్యం కావాలి, సో వీటన్నిటి మీద కూడా దిశానిర్దేశం చేస్తూ 2 రోజుల పర్యటన ముగించుకొని ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.